నమస్తే వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గుంటూరు పల్నాడు జిల్లాలోని పలు రైస్ మిల్లులలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించిన రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. పట్టణంలో శానిటేషన్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక చర్యలు మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్. గుంటూరు పల్నాడు జిల్లాలోని పలు రైస్ మిల్లులలో రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గురువారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి 1000 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనపరుచుకుని క్రిమినల్ కేసుల నమోదుకు ఆదేశాలిచ్చారు. మేడికొండూరు మండలం పేరేచర్ల సత్తెనపల్లి పట్టణంలోని పలు రైస్ మిల్లులపై మంత్రి మనోహర్ ఆధ్వర్యంలో 5 బృందాలతో అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి పెద్ద మొత్తంలో పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనపరుచుకున్నారు. పేరేచర్లలోని రైస్ మిల్లు నందు రేషన్ సప్లై చేసే ఎండియు వాహనాన్ని మంత్రి మనోహర్ గుర్తించి ఆశ్చర్యపోయారు. వాహనాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేయాలని అధికారులకు ఆదేశించారు. మంత్రి రాకను గమనించిన రైస్ మిల్లు యాజమాన్యం రైస్ బ్యాగ్ ట్యాగ్లను దహనం చేయడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సత్తెనపల్లిలోని మిల్లులో ఎక్కువ మొత్తంలో బియ్యం ఉండడానికి గమనించి వాటిని పరిశీలించాలని అధికారులకు తెలిపారు. ఇక రేషన్ బియ్యం పెద్ద ఎత్తున ఉన్న విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లకపోవడం పట్ల తహసీల్దార్ చక్రవర్తిని ఆయన ప్రశ్నించారు. ప్రజలకు నిత్యావసర వస్తువులను అందుబాటులో తీసుకొచ్చేందుకు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి మనోహర్ వివరించారు. ప్రభుత్వ చర్యలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై చర్యలు తప్పవని ఆయన పేర్కొన్నారు. పట్టణంలోని రోడ్డు పక్కన టీ స్టాల్ వద్ద సామాన్యుడిలా మంత్రి మనోహర్ కూర్చుని టీ తాగుతూ నిత్యావసర వస్తువుల ధరలపై ఆరా తీశారు. మంత్రి మనోహర్ పర్యటనలో సత్తెనపల్లి ఆర్డీఓ జి వెంకట రమాకాంత్ రెడ్డి, గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ, మేడికొండూరు తహసీల్దార్ కళ్యాణి, పలువురు అధికారులు పాల్గొన్నారు. పండక్కి మీకు ఉచితంగా గ్యాస్ వచ్చింది. స్థానిక 32వ వార్డులో పురపాలక సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న శానిటేషన్ పనులను మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్ శుక్రవారం పరిశీలించి శానిటేషన్ సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ రాధికా రమేష్ మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి సుందరీకరణకు పురపాలక సంఘం చేపట్టే చర్యల్లో పుర ప్రజలందరూ భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. 32 వార్డులోని ట్రైన్లలో పేరుకుపోయిన సిల్ట్ను తొలగించి మురుగునీటి పారుదల సక్రమంగా ఉండేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి మాట్లాడుతూ పురపాలక సంఘం శానిటేషన్ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపడం జరుగుతుందని పేర్కొన్నారు. పుర ప్రజలు వ్యర్థాలను కాల్వలో రోడ్లపై వేయకుండా మున్సిపల్ శానిటేషన్ సిబ్బందికి అందజేయాలని వివరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఇంజనీర్ సునీల్ కుమార్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె హెలెన్ నిర్మల, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. తెనాలి పట్టణ ప్రజలందరికీ నమస్కారం. ఈ రోజులో మన చైర్పర్సన్ గారు, హెల్త్ ఆఫీసర్ గారు, మేమంతా కూడా 32వ వార్డులో స్పెషల్ శానిటేషన్ పై పర్యవేక్షణ చేస్తూ ఉన్నాం. ఈ ఏరియాలో ముఖ్యంగా డ్రైన్స్ అన్నీ కూడా ఆక్రమణలకు గురై నీటిపారుదల, మురుగునీటి పారుదలకి అంతరాయం ఏర్పడింది. దానిపై స్పెషల్ డ్రైవ్ చేస్తూ అన్నీ క్లియర్ చేస్తూ ఉన్నాం. అట్లాగే డోర్ టు డోర్ కలెక్షన్ కూడా సక్రమంగా ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇంకా ఏవైనా సమస్యలు ఉన్నసో మాకు వెంటనే తెలియజేస్తే వాటిని పరిశీలించడానికి ఇక్కడ మేమంతా కూడా అధికారులు అందరూ పర్యటన చేస్తూ ఉన్నాం. ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజున 32వ వార్డులోకి పర్యటిస్తానికి వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా చెప్పడం జరిగింది. కొంచెం అంటే రోడ్డు వర్కర్స్ సమస్య ఉంటానా మనకి ఈ వార్డుల్లో అనేది అక్కడక్కడ కొంచెం ప్రాబ్లంగానే ఉంది. ప్రజలకు కొంచెం ఇబ్బందిగా ఉంది. కానీ శానిటేషన్లో అంతగా చేపించకపోయినా మేము ఇంకా మెరుగుపడే విధంగా చేపిస్తాం. మాకు మీ సహకారం ఇంకా కావాలి. ఈ చెట్టులు అన్నారు, ఆ కాలువల మీద బండలు చెట్టులు పెంచుతానా ఆ ఆకంతా ఆ కాలువలో పడిపోయి ఆ సిల్ట్ ఆగిపోవటం జరుగుతుంది. అలానే ఈ ఎక్కువ షాపులు అనేది కాలువలు దాటి రోడ్డు మీద సగం రోడ్డు ఆక్రమించుకోవడం జరుగుతుంది. ప్రజలందరూ చెప్పేందంటే ఈ రోజున మేము వార్డుల్లోకి వస్తున్నాం కాబట్టి కాలువలు తీయట్లేదని మీరు సమస్య ఉందని మీరు చెప్తున్నారు, బాగానే ఉంది. మీరు ఆ కాలువను ఆగిపోయే విధంగా మీరు అలా చేస్తున్నారు. దయచేసి ప్రజలందరూ చెప్పేది ఏంటంటే కాలువల మీద అక్రంగా ఆక్రమించుకొని ఉంటేనే
లేదంటే మాన్యువల్ లాగానే ఏర్పాటు చేసుకోండి, మేము తీపిస్తానికి కూడా బాగుండేది. కాబట్టి ప్రజలందరూ చెప్పేది ఏంటంటే మీరు సహకరిస్తేనే మా శానిటేషన్ మీద ఇంకా మెరుగుపడిద్ది అని చెప్తున్నాను. రాబోయే రోజుల్లో కూడా ఇంకా మెరుగుపడే విధంగా చేస్తానని, అలానే ఈరోజు అభివృద్ధిలో భాగంగా బురిపాలెం రోడ్లో ఈ రోజున రోడ్ స్టార్ట్ చేయడం జరిగింది. అలానే డ్రైన్స్ కొన్ని వార్డుల్లో డ్రైన్స్ లేవు, అవి కూడా తొందరలోనే డ్రైన్స్ వేస్తామని, అలానే ఇంకా మెరుగుపడే విధంగా చేస్తామని కోరుకుంటున్నాను. ఇక్కడ 32వ వార్డులో చెత్త చెదారం ఎక్కువ అయిపోయింది. ఇవాళ మేడం గారే విజిట్కి వచ్చారని చెప్పేసి హడావిడిన ఉటావటిని ఇవన్నీ చేస్తున్నారు కదా. మురుగు అంతా తీస్తున్నారు. 2 నెలల నుంచి ఇక్కడ జరుగుతున్నది అంతా ఏంటంటే వర్షాలు పడ్డా రోడ్ల మీదకి వచ్చేస్తుంది. కాలువలు సరిగా లేవని వాళ్ళు చెప్పాము చేస్తున్నారు కదా. అవన్నీ చేశారు కదా. ఎట్లా చేసినట్టు కొద్దిగా ఇది కూడా క్లీన్ చేసేసి మాకు శుభ్రంగా ఉండేటట్టు, అందుట్లో దోమల మందు కూడా రావట్లేదు. వారం దోమల మందు ఒకటి పంపించేసి క్లీన్ చేయించేసి చెత్త చెదారం అంతా తీసేసి నీట్గా చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నామండి. అదొకటి చేసి పెట్టండి. తర్వాత ఇది కూడా మేము ఒకటి అడుగుతున్నాం, ఎమ్మెల్యే గారికి అయినా ఎవరికైనా మనవి చేసుకుంటున్నాం. ఇక్కడ తాగి గొడవలకు వస్తున్నారు, మాకు ఒక కెమెరా కావాలని కోరుకుంటున్నామండి ఈ రోడ్లో. ఎందుకంటే 32వ వార్డు కోసం మేము అంత బాధపడుతున్నామో తెలుసు. ఎందుకంటే తాగి వస్తున్నారు, అక్కడ నిలబడాలంటే భయం వేస్తుంది. అర్ధరాత్రి కూడా ఉంటున్నారు రోడ్ల మీద. కెమెరా ఒకటి ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నామండి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ నమోదు ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో ఓటర్ విచారణ కార్యక్రమం ఈ నెల 20వ తేదీలోపు నిర్వహించనున్నట్లు తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెనాలి రూరల్ పరిధిలో 3650 మంది పట్టభద్రులు ఓటర్ నమోదు చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఎన్నికల సంఘం జిల్లా పరిపాలనా అధికారి ఆదేశాల మేరకు ఈ నెల 20 తేదీలోపు ఓటర్ల విచారణ కార్యక్రమాన్ని వీఆర్ఓ, బిఎల్ఓ తదితర సిబ్బంది చేత చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల విధులు ప్రధాన కర్తవ్యంగా పరిగణించి సిబ్బంది సేవలు అందించాలని తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ సంబంధించి ఇప్పటికే మనకి అప్లికేషన్స్ అందరూ పెట్టుకున్నారు ఓటుగా నమోదు చేసుకోవడానికి ఓటర్గా. అందులో భాగంగా ఇప్పటికి మనకి రూరల్లో 3650 అప్లికేషన్లు వచ్చాయి. అందులో ఆఫ్లైన్లో అంటే మన దగ్గరికి వచ్చినాయి 934, ఆన్లైన్లో ఆఫ్లైన్ కలిపి 3650 ఉన్నాయి. దీని వెరిఫికేషన్ మనం 20వ తారీఖులో పూర్తి చేయాల్సింది ఉంది. దీనికి బిఎల్ఓల్ని, విఆర్ఓల్ని అలాగే విలేజ్ సర్వేయర్స్ని కూడా ఈ కార్యక్రమానికి మనం వాడుతున్నాం. వాళ్ళని అప్లికేషన్ వెరిఫికేషన్కి ఇప్పటికి వెరిఫికేషన్ ప్రోగ్రెస్ కొంచెం పూర్గానే ఉంది. 485 అయ్యాయి. దీని విషయంలో నేను విఆర్ఓలతో వాళ్ళతో మీటింగ్ పెట్టాము. అట్లాగే ఒకసారి అతను సర్టిఫికేట్ మనకు ఎన్క్లోజ్ చేసిన తర్వాత ఏదో కారణంతో అటెస్టేషన్ లేదనో ఇంకోటనో అది రిజెక్ట్ చేయడానికి కూడా లేదు. మనం అటెస్టేషన్ చేయించాలి. డిజిగ్నేటెడ్ ఆఫీసర్లను కూడా ఇచ్చారు. ఎనీ గెజిటెడ్ ఆఫీసర్ అటెస్టేషన్ చేయొచ్చు. మనం పర్ఫెక్ట్గా ఆ ఇంట్లో వ్యక్తి లేరని కాకుండా ఆ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల ద్వారా సంతకం తీసుకొని నోటీసు తయారు చేసుకొని వాటిని యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంది. అలాగే ఒక ఎంప్లాయీ డిగ్రీ సర్టిఫికేట్ కావాలి కంపల్సరీ అనే యాంగిల్ అంటే కూడా ఇంకో ఎగ్జంప్షన్ కూడా ఉంది. ఎవరైతే కంట్రోలింగ్ ఆఫీసర్ ఉంటారో ఆ ఆఫీసరు వాళ్ళ ఎస్ఆర్లో ఉన్న ఫస్ట్ పేజీ వాళ్ళ క్వాలిఫికేషన్ని చూపించే ఫస్ట్ పేజీని అటెస్ట్ చేసి ఇచ్చినా దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు అని ఉంది. మన టీం కొంచెం పాజిటివ్గా ఉండి వాటిని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఈ సెకండ్ సాటర్డే సండేలు ఇలాంటివన్నీ ఎలక్షన్ టైమ్స్లో ఏమి ఉండవు. మనం హాలిడేస్ అనేవి కూడా పట్టించుకోకుండా ఈ వెరిఫికేషన్ కంప్లీట్ చేయాలి. సక్సెస్ఫుల్గా ఒక స్వచ్ఛమైన ఓటర్ లిస్టు తయారు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎలక్షన్ వరకు పర్ఫెక్ట్గా జరగాలి. ఓటర్ లిస్టు చక్కగా మనం తయారు చేసుకోవాలి. ఎలక్షన్కి వెళ్ళిపోవాలి. ఈ విషయంలో అశ్రద్ధ చేయవద్దని సిబ్బందికి సూచించాం. ఎవరైనా అశ్రద్ధగా ఉండి ఎవరైనా ఎక్కడైనా ఇంకో పనిలో ఉన్నామని కనుక అట్లా కనుక వేరే టాస్క్లోకి వెళ్ళిపోయి ఈ ఎలక్షన్ రిలేటెడ్ టాస్క్ను కనుక అశ్రద్ధ చేస్తే డిసిప్లిన్ రియాక్షన్ కోసం ఉన్నతాధికారులకు సిఫారసు చేస్తాం. తెనాలి మండలంలో పర్ఫెక్ట్గా ఎమ్మెల్సీ ఎలక్షన్ కావచ్చు, వాటర్ యూజర్స్ అసోసియేషన్ ఎలక్షన్ కావచ్చు, పర్ఫెక్ట్గా ఓటర్ లిస్టులు తయారు చేసి ప్రజలందరికీ మంచి సర్వీసెస్ అందిస్తాం. థ్యాంక్ యూ. వేదిక బ్రాహ్మణ సేవ సమాఖ్య తెనాలి ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీ ఆదివారం స్థానిక నాజర్పేటలో నిర్మితమైన విద్యాశంకర భారతి నృసింహ సదనంలో కార్తీక వన సమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సేవా సమాఖ్య ప్రధాన కార్యదర్శి తాడేపల్లి సూర్యనారాయణమూర్తి, కోశాధికారి సీఎంకే తిరుమలరావులు తెలిపారు. శుక్రవారం స్థానిక నాజర్పేటలోని నృసింహ సదనంలో కార్యక్రమ కరపత్రాలను సమాఖ్య ప్రతినిధులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సమాఖ్య ప్రతినిధులు మాట్లాడుతూ 10వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటలకు పరమేశ్వరునికి ఏకాదశి రుద్రాభిషేకం బ్రాహ్మణ మహిళలచే శ్రీ లలిత శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం జరుగుతుందని పేర్కొన్నారు.
11:30 నుండి సంఘీయుల వన సమారాధన కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తెనాలి పట్టణ పరిసర గ్రామాల్లోని బ్రాహ్మణ సోదర సోదరీమణులంతా పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో సమాఖ్య గౌరవాధ్యక్షులు భాగవతుల కామేశ్వరరావు, ఉపాధ్యక్షులు కెవి సుబ్రహ్మణ్యం, వేడూరి శ్రీనివాసమూర్తి, సంయుక్త కార్యదర్శి మేళచెరువు అనిల్ కుమార్, టి ఆంజనేయులు, కార్యవర్గ సభ్యులు బుర్రా ప్రభాకర్ శర్మ తదితరులు పాల్గొన్నారు. వేదిక్ బ్రాహ్మణ సేవా సమాఖ్య తెనాలి వారిచే పవిత్రమైన కార్తీక మాస సందర్భంగా తెనాలి, నాదరపేట, అనుగోలు వారి వీధి చివరగల విద్యాశంకర భారతి నృసింహ సదనం నందు ఈ నెల 10వ తారీఖు అనగా ఆదివారం రోజున ఉదయం 7 గంటల నుండి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామ పారాయణ జరుగుతుంది. తదనంతరం 11 గంటల నుంచి కార్తీక సమారాధన జరుగుతుంది. కాబట్టి తెనాలి పట్టణం తదితర ప్రాంతాల్లో ఉన్న బ్రాహ్మణ సోదర సోదరీమణులందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. 6వ తారీఖున సత్యనారాయణ వ్రతాలు ఇత్యాది కార్యక్రమాలన్నీ చేసి ఉన్నారు. అట్లాగే ఈ సంవత్సరం ఈ కొత్తగా కట్టినటువంటి భవనములో 10వ తారీఖు అనగా రేపు ఎల్లుండి ఆదివారం నాడు కార్తీక మాస వన సమారాధన చేయాలని సభ్యులందరూ నిర్ణయించుకున్నారు. కాబట్టి ఈ యొక్క కార్తీక వన సమారాధనకు బ్రాహ్మణ సోదర సోదరీమణులు అందరూ విచ్చేసి ఈ యొక్క కార్యక్రమమును జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. బోధినామ సంవత్సర పంచాంగ శ్రవణం నందుకు ప్రామిస్ చేసినట్టుగా విద్యాశంకర భారతీ సదనం నిర్మించి అందులో మన బిల్డింగులో మనం కార్తీక సమారాధన చేసుకున్నట మీ వదాన్యుల సహకారంతో తర్వాత మా కార్యకర్తల యొక్క శ్రమతో చేసి ఉన్నాము. కావున తెనాలి పరిసర ప్రాంత చుట్టుపక్కల బ్రాహ్మణ సంఘీయులందరూ వచ్చి కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. బ్రాహ్మణ్యానందరికీ నమస్కారాలు. తెనాలి వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య తెనాలి ఆదివారం 10/11/2024 తారీఖున ఇక్కడ విద్యాశంకర నృసింహ భారతీ సదనమునందు కార్తీక సమారాధన జరుగుతుంది. దీనికి అందరూ మన బ్రాహ్మణ్యం అంతా కూడా బంధువులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. స్థానిక మార్కెట్ సెంటర్లోని జెండా చెట్టు వద్ద హజరత్ మాబూ సుభాని 54వ జెండా ఉరుసు మహోత్సవం పురస్కరించుకుని శుక్రవారం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హజరత్ మాబూ సుభాని జెండా వద్ద భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని మొక్కుబడులు తెచ్చుకున్నారు. అనంతరం ఉత్సవ ఆర్గనైజేషన్ షేక్ గబూర్ మాట్లాడుతూ ప్రతి ఏటా హజరత్ మాబూ సుభాని జెండా ఉరుసు మహోత్సవాన్ని ఉత్సవ కమిటీ ఘనంగా నిర్వహించడం సంతోషమన్నారు. ఉత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో 4000 మంది భక్తులు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారని చెప్పారు. నమ్మకంతో భక్తి శ్రద్ధలతో జెండా చెట్టు వద్ద ప్రార్థించిన హజరత్ మాబూ సుభాని ఆశీస్సులతో భక్తుల కోరికలు తీరుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బైనా శ్రీను, బైనా లక్ష్మీ శివసాయి, షేక్ జలాలుద్దీన్ అక్బర్, షేక్ సిరోజ్, బైనా భార్గవ్, షేక్ మీరావలి, షేక్ బాబు తదితరులు పాల్గొన్నారు. హజరత్ మాబూ సుభాని వారి 54 సంవత్సరాల క్రితం స్వామివారు ఇక్కడున్న భక్తులకి కలలో కనిపించి ఈ చెట్టులో నుంచి పొగ రూపంలో వారు దర్శనమిచ్చారు. అప్పటి నుంచి కూడా ఈ 11 నెలలో స్వామివారికి ఉరుసు మహోత్సవం జరుపుతామండి. ఈ ఉరుసు మహోత్సవానికి భక్తులు వేలాదిగా పాల్గొని వారి వారి కోరికలు తీర్చుకుంటారు. ఒక భక్తుడు స్వామివారికి ఒక 2 సంవత్సరాలు సేవ చేయటం వల్ల వారు ఈ రోజున డిఎస్పీ లెవెల్లో ఉన్నారు. ఇంకో భక్తుడు స్వామివారికి సేవ చేయటం వల్ల ఇప్పుడు అమెరికా బ్యాంకులో జాబ్ చేస్తున్నారు. వారు ఇంకో సంతానం లేని వారు భగవంతుని ప్రార్థిస్తే వారికి ఇద్దరికీ సంతానం కలిగినది. ఇలాంటి మహత్యులు 1, 2 కాదండి. ఒక్కసారి స్వామివారిని దర్శించండి, మీరు మీ కోరికలు కోరుకోండి, స్వామివారి కృపకు పాత్రులు కావాలని నేను ప్రార్థిస్తున్నాను మిమ్మల్ని అందరినీ, భక్తుల్ని. 54వ సంవత్సరం ఇది. తాళం వేసున్న ఇంటిలోకి చొరబడి 15 లక్షల రూపాయల వస్తువులతో గుర్తు తెలియని దుండగులు ఉడాయించిన సంఘటన తెనాలి పట్టణంలోని రామలింగేశ్వరపేటలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. వివరాల్లోకి వెళితే తెనాలి రామలింగేశ్వరపేట తోటవారి వీధిలో నివాసం ఉండే మల్లికార్జున శర్మ తన విధి నిర్వహణలో భాగంగా యజ్ఞ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇంటికి తాళం వేసి వారం రోజుల తర్వాత శుక్రవారం ఇంటికి వచ్చేసరికి ఇంటి గ్రిల్ తాళాలు పగలగొట్టి ఇంటిలో ఉన్న బీరువాలో బంగారు వెండి వస్తువులు చోరీ అయినట్లు గుర్తించి
వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. క్రూజ్ టీం ఘటనా స్థలానికి వచ్చి వేలుముద్రల పరిశీలన చేసి దర్యాప్తు జరుగుతున్నారు. ఈ క్రమంలో మల్లికార్జున శర్మ మీడియాతో మాట్లాడుతూ వాస్తవ పరిస్థితిని వివరించారు. 100 గ్రాముల బంగారం, 5 కేజీల వెండి వస్తువులు చోరీ జరిగినట్టు తెలిపారు. వాటి విలువ సుమారు 15 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. తనకు ఎవరిమైనా అనుమానం లేదని, ఎలా జరిగిందో తెలియాల్సి ఉందని అన్నారు. చెప్పండి. రామలింగేశ్వరపేట తోటవారి 1లో ఉంటాను. నా పేరు మల్లికార్జున శర్మ. ఒక వారంగా యజ్ఞ కార్యక్రమానికి వెళ్ళాము. నిన్న సాయంత్రం ఈ గ్రిల్స్ ఓపెన్ చేసి లోపలికి దొంగలు వచ్చారు అని తెలిసింది. వచ్చి చూశాక దేవుడికి సంబంధించింది ఒక 5 కిలోల వెండి, ఒక 100 గ్రాముల వెండి దాకా బంగారం దాకా వాళ్ళు ఇది చేసినట్టు తెలిసింది. మనకి లెక్క ప్రకారం ఇది కావాలి అని భగవంతుని ప్రార్థన చేస్తూ కోరుకుంటున్నాం. సార్ గతంలో ఎప్పుడైనా జరిగినాయా? ఎప్పుడు అసలు ఏమి 20 సంవత్సరాలు 25 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నాము. ఎన్నోసార్లు ఎన్నో కార్యక్రమాలకు వెళ్ళాము. ఎంతోమంది ఇక్కడికి వచ్చారు. కానీ ఎప్పుడు ఏ రూపాయి పోవటం కానీ ఏ వస్తువు పోవటం అనే మాట అసలు ఇంతవరకు లేదు. ఇది నిన్నే మరి జరిగింది. ఎందుకు జరిగిందో ఎట్లా జరిగింది అనేది మేము ఊళ్ళో కూడా లేం కనుక అసలు ఊహించలేకుండా ఉన్నాం. మీకు ఎట్లా తెలిసింది సార్? ఊళ్ళో లేరు కదా. ఎదురుకుండా ఉండేవాళ్ళను మనకి పని మనిషి మామూలుగా 20 ఏళ్ళ నుంచి నమ్మకంగా వస్తుంది. ఉదయం సాయంత్రం మేము లేకపోయినా చూస్తూ ఉండమన్నాం. ఉదయం ముగ్గేసినప్పుడు తాళం మామూలుగానే ఉంది. మళ్ళీ సాయంత్రం 5 గంటలకు వచ్చినప్పుడు మాత్రం ఈ గ్రిల్స్ ఓపెన్ చేసి ఉన్నాయని చెప్పి తెలిసి మాకు ఫోన్ చేసి వేయమంటారా అంటే అమ్మ వెయ్యి అని చెప్పి గ్రిల్స్ ఓపెన్ చేసాం. ఈరోజు వచ్చి చూస్తే తీరా మనకి తెలిసిన విషయం అది. ఎంత నష్టం? మీకు సుమారు ఒక 15 లక్షల దాకా. ఐటమ్స్ ఏమేమి పోయినాయి? ఒక 100 గ్రాముల వెండి, బంగారమును, ఒక 5 కిలోల వెండి, పాత్రలు, దేవుడికి సంబంధించిన పాత్రలు, అవి భోజన పాత్రలు, అవన్నీ ఇదే. పోలీసులకు సమాచారం ఎప్పుడు ఇచ్చారు? ఇందాక 4 గంటలకి సమాచారం ఇచ్చాం. మేము వచ్చి చూసిన తర్వాత కానీ పూర్తి సమాచారం ఇవ్వలేకపోయాము. అందుకని ఇందాక వచ్చి చూసి నేను మా బాబు అన్నీ చూసి వారికి సమాచారం అందించాము. పర్యవేక్షణ చేస్తున్నాం. మీకు ఎవరి మీద అనుమానం కానీ? మనకి ఎవరి మీద ఇదేం లేదు. అనేక సంవత్సరాల నుంచి ఉంటున్నాము. ఎప్పుడు అందరితో ఇదిగా ఉండటం తప్ప, మనం కనబడితే దండం పెట్టేవాళ్ళు తప్ప మన ఇది చేసేవాళ్ళు అంటూ ఇప్పుడు ఇంతవరకు లేరు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుంటూరు, పల్నాడు జిల్లాలోని పలు రైస్ మిల్లులో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించిన రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. పట్టణంలో శానిటేషన్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక చర్యలు, మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ హెచ్సివి న్యూస్.